జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ పెంచి ప్రకటించిన సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా బీసీ రిజర్వేషన్ 42%ను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుల, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య, జిల్లా కార్యదర్శి రాయకొమురు, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా లక్ష్మణ్ గౌడ్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ పుల్లూరు సతీష్, మాజీ ఎంపీటీసీ దొబ్బేట అనిల్, సీనియర్ నాయకులు ఆరేపల్లి మల్లయ్య, ఆరేపల్లి నరసింహరాములు, గుర్రపు అశోక్, గుర్రపు నరసయ్య, చిలుముల రాజమౌళి పాల్గొన్నారు. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్కకు, గండ్ర సత్యన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ బీసీలను కేవలం రాజకీయంగానే వాడుకున్నారు తప్పితే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని ఏ రోజు కూడా కనీసం మాట్లాడుకున్న పాపాన కాదు, కనీసం ప్రకటించిన పాపాన కూడా పోలేదు. అదే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలను గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఒక ధైర్యంగా, మొండి సాహసంతో ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు మా రేవంత్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్న బీసీలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసే దిశగా బీసీలందరూ ఏకమై, ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ఈరోజు బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనమందరం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంతో పాటు ఈరోజు భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మండల కేంద్రంలో బీసీ కులగణనకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు మండల కేంద్రాల్లో ఘనంగా సంబరాలు, పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు వచ్చినా కూడా వెనుకబడినటువంటి బీసీ కులాలకి వాళ్ళని రాజకీయ పరంగా వాడుకోవడం తప్పితే ఈరోజు వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఇవ్వలేదు. కానీ ఈరోజు మన పెద్దలు, గౌరవనీయులు ఖర్గే గారు మరియు రాహుల్ గాంధీ గారు ఆదేశానుసారం మన రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు, బట్టి విక్రమార్క గారు ఈరోజు మనకి 42% బీసీలకి రిజర్వేషన్ ప్రకటిస్తూ రేపు రాబో రోజుల్లో కూడా వాళ్ళకి స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గండ్ర సత్తన్న గారికి తెలియజేస్తూ ఉన్నాము. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసినందుకు కృతజ్ఞతగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తూనే మరి 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టి మరి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ను మన ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఘనత
మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఎన్నో సంవత్సరాల నుంచి గత 75 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మరి బీసీలకు జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ను అమలు చేసి ఈరోజు రాష్ట్రంలో మరి 42% బీసీలలో వెనుకబడిన కులాలన్నింటికీ న్యాయం జరిగే రీతిలో 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.